మీరు ఇక మరో స్టెప్ తీసుకోవాలి. అందుకే ఆ వచనం చదివించాను నేను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఒక్కసారి ఏముందో మీరు చూడండి. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక. అంటే అర్థం ఏంటి? సంకుచితము అంటే ఇరుగైపోయింది, కొద్దిగా అయిపోయింది. కాలము కొంచెమే ఉంది గనుక, సంకుచితం అయిపోయింది గనుక ఇక మీదట భార్యలు కలిగిన మన జీవన విధానంలో మార్పులు రావాలి, మన ఆలోచన విధానంలో మార్పులు రావాలి, మనం టైముని ఖర్చు చేసే విషయంలో మార్పులు రావాలి. అది దేవుని పిలుపు. తమ్ముడా వినో, నీ అప్పులు, బాధలు, సమస్యలు, నీ ప్రయత్నాలు, నీ రోగాలు అన్ని దేవుడికి తెలుసు. వాటి గురించి నువ్వేం కృంగిపోవద్దు. వాటి సంగతి ఆయన చూసుకుంటాడు. విశ్వాసం ఉంటే ధైర్యంగా ఉండు. విశ్వాసం లేకపోతే అదురుబో, దడుచుకో, దడపడు, ఆయాసపడు. లేదు నాకు దేవుడు తోడై ఉన్నాడు, నాకు ఆ పిరిగితనమే లేదు, నేను ఆయన మీద ఆనుకున్నానంటే ఇక ఆ సెక్షన్ వదిలిపెట్టు. తప్పకుండా తగిన కాలం ముందు మొత్తం అన్ని పరిస్థితులు చక్కబెడతాడు ఆయన. అయితే ఇప్పుడు నీ ఆలోచన విధానం మారాలి, నువ్వు టైంని వెచ్చించే పద్ధతి మారాలి, నువ్వు వ్యవహరించే తీరులో మార్పులు రావాలి. ఇది దేవుని పిలుపు. ఎందుకంటే కాలము కొంచెమే అయిపోయింది, ఇంకా దగ్గరకు వస్తుంది టైం. సంవత్సరం గడిచే కొద్దీ ఇంకా దగ్గరకు వస్తున్నట్టే ఆయన రాకడ సమీపం అవుతున్నట్టు. మళ్ళా చెప్తున్నా, గతంలో చెప్పా, మళ్ళా చెప్తున్నా, ఎక్కువ టైం లేదు, కొద్ది కాలమే ఉంది. అంతా ఒక 30-40 ఏళ్ల లోపు ఒక అంచనా. నేను చెప్పేది నిర్లక్ష్యం చేయొద్దు. 2100 దాకా టైం లేదు, 2100 దాకా టైము లేదు. కనీసం 2080 దాకన్నా ఛాన్స్ ఉందా రాకడంటే అక్కడ కూడా లేదు. దగ్గరకు వస్తూ ఉంది. చెప్పిన ప్రకారం ఒకటొకటి జరుగుతూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా జరుగుతాయి. రాబోతున్నటువంటి 10 సంవత్సరాలు అన్నాను, ఈ సంవత్సర ఆరంభంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని అద్భుతమైనటువంటి మలుపులు తిరిగిద్ది ప్రపంచం ఈ 10 ఏళ్లలో. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకెంత టైం ఉంటుంది? రాకడకు పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి దేవునికి ఏం పెద్ద రిస్క్ ఏం కాదు. సిద్ధాంత గందరగోళం, అయోమయం మొత్తం తారుమారంతా కూడా కొలిక్కి రావాలంటే కడవర వాన కురిపిస్తే చాలు, అందరి మనోనేత్రాలు వెలిగించబడతాయి, అందరూ సత్యంలోకి వచ్చేస్తారు. అదేం పెద్ద టైం ఏం పట్టదు. దేవునికి సంవత్సరాలు తీసుకొని అందరినీ సెట్ చేయాల్సిన అవసరమే లేదు. 1 సంవత్సరం చాలు, లేదా 3 సంవత్సరాలన్నర చాలు అందరిని రెడీ చేయడానికి. హల్లెలూయా. కాబట్టి అంత రెడీ చేసుకుంటా క్లైమాక్స్కి తెస్తున్నాడు, ఫైనల్కి తీసుకొస్తున్నాడు కనుక దయచేసి ఈ మాటలు తేలిగ్గా తీసుకోవద్దు. కొంతమందికి పిల్లలు లేరు, ఏడుస్తూ ఉంటారు. నువ్వు బిడ్డని కన్నా ఓ 30-40 ఏళ్లే కన్ఫామ్. వాడు ఒక 70 ఏళ్ళు బతికి వాడు మనోసంతాన్ని చూసే పరిస్థితి లేదు అంటే ఏమైపోతాడు? చచ్చిపోతాడా అని అనేవు. చచ్చిపోడు, రాకుడు వచ్చింది, ఎత్తబడతాడు. అది జరిగేది. స్తోత్రం. అందుకే పౌలు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? సిద్ధపడమని 1900 సంవత్సరాల క్రితం చెప్పాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా చెప్పాలి ఇంకోసారి. ఎప్పుడు చెప్పాడు? 1900 సంవత్సరాల క్రితమే చెప్పాడు. అప్పుడే అన్నాడు కాలము కొంచెమే ఉందని. ఆ మాట చెప్పి 1900 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇంకా అది పర్ఫెక్ట్గా వర్తిస్తుంది. ఈ మాట కాలం ఇక కొద్దిగానే ఉంది. కాబట్టి ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, అంటే వదిలేయమని కాదు, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొన్నది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపునట్టును ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏలయనగా, ఎందుకనగా ఈ లోకపు నటన గతించుచున్నది, అయిపోతుంది. మీరు ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా జరిగిన ఈ లోక నటన ఏదైతే ఉందో అది గతించబోతుంది. దేనికోసం ఇదంతా కూడా ఏర్పాటు చేశాడో ఆ సంఘము సిద్ధమవుతుంది.
ఆ సువార్త భూదిగంతాలకు వ్యాపిస్తుంది. ఈరోజు ఆన్లైన్ ద్వారా ఈ దేశము, ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము, ఆ ప్రాంతము, ఆ ప్రదేశం, ఈ ప్రదేశం అని లేదు. భూదిగంతములు, టాప్ టు బాటం, భూమి రౌండ్ గ్లోబ్, టాప్ టు బాటం, భూదిగంతముల వరకు దేవుని రాజ్య వ్యాప్తికి ఈరోజు నెట్ సౌకర్యం చాలా ఉపయోగపడింది. దేవుని రాకడకు ముందు ఒక సూచన ఏంటంటే ఆయన రాజ్య సువార్త వ్యాప్తి అంతటా అందరికీ ప్రకటింపబడుతుంది. ఇది లేఖనం చెప్పిన సాక్ష్యం. ఈ రాజ్య సువార్త అంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. మత్తయి సువార్త 24వ అధ్యాయము
తీసుకుందాం, చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. నీ రాకడకు యుగ సమాప్తికి సూచన లేవని శిష్యులు అడిగితే యేసు ప్రభు వారు చెప్తాడు. 14వ వచనం చదువు నాయన. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందు అంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ప్రకటింపబడునంటే మనం అనుకుంటాం మనం పోయి చెప్పాలా అందరికని. మంచిదే, మనం పోయి చెబితే మంచిదే. అలా చెప్పేవాళ్ళు చెప్తున్నారు, కరపత్రికలు పంచేవాళ్ళు పంచుతున్నారు, సువార్త సభలు పెట్టి ప్రకటించే వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఆయా దేశాలకు, రాష్ట్రాలకు, పట్టణాలకు, పల్లెలకు, ప్రాంతాలకు, అడవుల్లో కూడా సువార్త తీసుకెళ్లారు. వీటితో పాటు ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే వారికి అందుబాటులోకి ఈరోజు ఆన్లైన్ ద్వారా నా తండ్రి వందల కొలది వేల కొలది పరిచర్యలు అందులో నుంచి శుభవార్త వినబడతా ఉంది. యేసు నామం, యేసు 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 అని ప్రకటింపబడతా ఉంది. అర్థం కాలేదా? అంతటా వ్యాపిస్తుంది అంటే, అంతటా ప్రకటింపబడుతుంది అంటే అర్థం కాలేదా? క్లైమాక్స్కి వచ్చి టైం వస్తుంది. అంతేకాదండి, ప్రకటనలో చెప్పినట్టు అందరి ఆర్థిక స్థితి అంత్య అబద్ధ క్రీస్తు చేతిలోకి వెళ్ళిద్ది. వాడు వచ్చిన తరువాత ప్రభు వస్తాడు. మొదట భ్రష్టత్వం సంభవించి తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు చదువు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి. మొదట భ్రష్టత్వము సంభవించి, అదుగో మొదట యేసు రాకడ కాదు, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. నాశన పాత్రుడకు పాప పురుషుడు అంత్య అబద్ధ క్రీస్తు వాడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. కొంతమంది ఏమంటారంటే వాడు వచ్చేటప్పటికి మనం వెళ్ళిపోతాం అంటారు. వాడు వచ్చేటప్పటికి మనం ఎత్తబడతాం, మనం ఉండం. వాడు వచ్చినప్పుడు వాడు వచ్చి విడవబడ్డ వాళ్ళని పాలిస్తాడు అంటారు. కాదండి, కాదు 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 కాదు. మనం భూమి మీదే ఉంటాం. వాడు మనల్ని శోధిస్తాడు, మనల్ని తరుముతాడు, వాడితో మనం ఫైట్ చేస్తాం. వాడి అధికారాన్ని బట్టి మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఫస్ట్ విలన్ వస్తాడు. ఎవరు వస్తారు మే? వాక్యం విని జాగ్రత్తగా. దేవునికి మహిమ. ఆ చెల్లిలేండి, అందుకని చెబుతున్నాను. మొదట విలన్ వస్తాడు, వాడు చేసే కార్యాలు వాడు చేస్తాడు. ఆ తర్వాత హీరో వస్తాడు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును గనుక, తాను దేవుడునని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. చూసారా? కాబట్టి వాడు ముందు బయలుపడతాడు, వాడు కొంత పరిపాలన జరిగిస్తాడు. అది సగంలో ఉన్నప్పుడు యేసయ్య వస్తాడు. దానికి లేఖనాలు చాలా సపోర్ట్ చేస్తున్నాయి. కొంతమంది 7 ఏళ్ల శ్రమలు అయిపోయినాక యేసయ్య వస్తాడు అంటారు. కొంతమంది 7 ఏళ్ల శ్రమలకు ముందు యేసయ్య వస్తాడు అంటారు. కాదు, ఈ రెండు కాదు. ఆయన మధ్యలో వస్తాడు. వాడు బయలుపడి 3.5 ఏండ్లు పరిపాలన జరిగించిన తరువాత సంఘం ఎత్తబడే ఘట్టం జరుగుతుంది. ఒకరు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా ఇది లేఖనం మనకిస్తున్న సత్యం, సాక్ష్యం. అర్థమైందా? 1260 దినములు అంటాడు. మీరు దీని గురించి ఇంకా విపులంగా తెలుసుకోవాలంటే గతంలో మాట్లాడినవి ఉన్నాయి. ప్రకటన గ్రంథంలోని అంశాల గురించి ఒక్కసారి వెనక్కి వెళ్ళి వెతకొచ్చు. లేదు, మీకున్న ఆసక్తిని బట్టి మళ్ళీ ఒక్కసారి మొత్తం నీట్గా చెప్పాలని అనుకుంటున్నాను, చెప్తా. ప్రభువుకు స్తోత్రం. కానీ క్లారిటీ ఉంది, కన్ఫ్యూజ్ అయితే ఏం లేదు. ఏదైనా ఒక విషయాన్ని ప్రజల్లోకి బయట పెట్టేటప్పుడు పూర్తిగా అన్ని కోణాల్లో ఆలోచించి 1-4 సార్లు తర్కించి బయట పెడతా. ఈ స్థానంలో ఉండి ఒక అంశాన్ని ఏదన్నా ఒక టాపిక్ రిలీజ్ చేశానంటే మళ్ళీ వెనక్కి తీసుకునేటట్టు ఉండకూడదు.
అందుకే పర్ఫెక్ట్గా సిద్ధపడే మాట్లాడతా. దీనికి సంబంధించి రిఫరెన్స్లోకి వెళ్ళానంటే నేను చెప్పాలనుకున్నది చెప్పలేను కనుక ఒక్కటి మాత్రం చెప్తా. రాజ్య సువార్త అంతటా ప్రకటింపబడును అన్న మాట నెరవేరుతుంది. ఈరోజు సువార్త పత్రికల ద్వారా, సభల ద్వారా, వ్యక్తుల ద్వారా, మిషనరీల ద్వారా మాత్రమే కాక ప్రపంచమంతా కూడా ఎక్కడేం జరుగుతుందో మనకు తెలిసిపోవడానికి ఆన్లైన్ ఇంటర్నెట్ సదుపాయం ఏర్పడింది కనుక అమెరికాలో ఉన్న న్యూస్ చూడొచ్చు, ఇజ్రాయెల్ న్యూస్ చూడొచ్చు, ఆఫ్రికా న్యూస్ చూడొచ్చు, ఎక్కడెక్కడెక్కడ దేశాల్లో ఏమేం జరుగుతుందో మొత్తం మనం లైవ్ చూడొచ్చు. ఇలాంటి సదుపాయం వచ్చినప్పుడు ప్రపంచం అంతటికి కూడా యేసు వార్తల లక్షలాది మంది సేవకులు యేసునామాన్ని ప్రచురపరుస్తూ ఉన్నారు. వారిలో నేను, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు, వారి గళాలు కూడా యేసునామాన్ని ప్రచురపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఇది రాజ్య వార్త వ్యాపిస్తుంది అనడానికి ఒక రుజువు. అట్లా కాదన్నా ఇంకా టైం పట్టిద్దిలే, ఇంకా 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 మనిషికి పోయి చెప్పాలంటారా? ఆయన ఎలా చేస్తాడో చూడు, దారి ఎట్లా రెడీ చేసుకున్నాడో. ఇంటర్నెట్ వాడుకొని కొంతమందిని సాతాను పాడు చేస్తుంటే దాన్నే వాడుకొని ఈ రాజ్య వార్త అందరికీ వ్యాపించేటట్టు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇదొక సూచన ప్రచురపరచబడతా ఉంది. ఒకటి. రెండవది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒకప్పుడు మనుషుల చేతుల్లో ఉండేది, ఇప్పుడు ఒకడి చేతిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ప్రజెంట్ ఏర్పడుతుంది. ఎట్లాగో చెప్తా. కరెన్సీ రూపంలోనో, వెండి బంగారుల రూపంలోనో, ఆస్తుల రూపంలోనో, స్థలాల రూపంలోనో, పొలాల రూపంలోనో ప్రజల ధనం ఇప్పటిదాకా ఉంది. అయ్యలారా వింటున్నారా? ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి బాబా. ఎన్నేళ్ళు? నోరు తెరిచి చెప్పండి. ఎన్నేళ్ళు? థ్యాంక్ యూ. బాగానే ఉన్నారు. ఇప్పుడు ప్రజల దగ్గర డబ్బు, నగదు, కరెన్సీ రూపంలో, వెండి బంగారుల రూపంలో, వస్తువాహనాల రూపంలో, ఆస్తుల రూపంలో, స్థలాల రూపంలో, పొలాల రూపంలో అట్లా ఉంది. అవునా? ప్రజల దగ్గర సొమ్ము ఎట్టుంది ఇప్పుడు? అంతేగా ఉంది. భవిష్యత్తులో ఏమైపోతుంది? ఇప్పటికే ఒక మార్పు మీరు గమనించారు. కరెన్సీ చిన్నగా చేతుల్లో నుంచి మరుగైపోతుంది, గమనించారా? ఎంతమందికి ఇది క్లిక్ అయింది? ఇప్పుడు కరెన్సీ చేతుల్లో లేదు, సెల్ ఫోన్లోకి వచ్చింది. ఫోన్పే, గూగుల్ పే అని రకరకాలుగా ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది డబ్బు. ఇప్పుడు చూడండి, చేతుల్లో నగదు రూపంలో లేదు, అకౌంట్ రూపంలో ఉంది పైసలు. అవునా? ఇప్పటికే చాలా భాగం చాలా దేశాల్లో అమలవుతుంది, మన దేశంలో కూడా బాగా వ్యాపిస్తుంది. ఇప్పుడు పైసలు చేతిలో పెట్టుకోవడానికి ఇష్టపడట్లా అంతా. సరే, ఇప్పుడు నువ్వు మసాలా బండి దగ్గర పానీపూరి తిని అమౌంట్ ఎంత, ఇంత అని చెబుతాడు. అక్కడే క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని చూసి వెంటనే అమౌంట్ కట్టేస్తాడు. అక్కడే అకౌంట్ నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్. ఇద్దరు డబ్బు పట్టుకునే అవసరం ఉండదు ఇక చేత్తో. ఇది చాలా సౌకర్యంగా ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటే, మనుషుల డబ్బు అకౌంట్ల రూపంలో కానీ ఉండే పని అయితే గవర్నమెంటు పన్ను వసూలు చేసుకోవడానికి ఈజీ. స్తోత్రం. కరెన్సీ రూపంలో పెట్టడానికో, బ్లాక్ మనీ రూపంలో అది మరుగు చేయబడిద్ది, ఏడో చోట దాచి పెడుతుంటారు. అదే మనీ అకౌంట్ల రూపంలో ఉందనుకో, వాడు ఎంత అమౌంట్ అయినా సరే గవర్నమెంట్ లిస్టులోకి వెళ్ళిపోయింది, లెక్కలో పడిద్ది, తన్ను వసూలు చేసుకుంటాడు, తన పన్ను తను. ఇన్కమ్ ట్యాక్స్, రాబడి మీద పన్ను. అర్థమైందా? వాళ్ళకి అది సౌకర్యం ఇప్పుడు. ఎందుకంటే మన డబ్బు ఎంత ఉందో మన అకౌంటు పబ్లిక్ అయింది కదా. ఇంత అమౌంట్ ఉంది, నువ్వు ఇంత పన్ను కట్టాలా, కట్టని చెప్పి అడగటం కూడా కాదు, కట్ అయిపోయింది అంతే. కాకపోతే ఇప్పటికే అలా జరుగుతుంది, కానీ అది మనకేమీ వాడబడట్లేదు, అది వేరే రకంగా అయిపోతుంది. దేవుడు జోక్యం చేసుకుంటే నిజంగా మనం కట్టేదే కరెక్ట్గా మనం ఖర్చు పెడితే చాలా సౌకర్యాలు వస్తాయి.
కానీ ఏం చేద్దాం, వ్యవస్థ అట్ట అయిపోయింది. దేవుడు దర్శిస్తాడులే, మారిద్దిలే. ఆమేన్. ఇప్పుడు ఇక రాను ఇప్పుడన్నా కాస్త అక్కడక్కడ డబ్బులు కనపడుతున్నాయి. మొన్న 2000 రద్దు అన్నారు కదా, అయిపోయిందా, ఉందా? 2000 ఉన్నాయా మీ దగ్గర? ఇంకేడున్నాయి 2000? అంతకుముందు 1000 రూపాయలు రద్దు, ఇప్పుడు 2000 రద్దు, ఈసారి మళ్ళీ 500 రద్దు అంటారేమో. ఇంకెందుకురా, అన్ని శుభ్రంగా అకౌంట్లో తిరుగుతున్నారు కదా, తిప్పేసుకోండి అని అంటారు. చివరికి అలా అది రద్దు చేసి ఇది రద్దు చేసి చివరికి చేతిలో. ఎందుకంటే ఇప్పుడు చదువు లేని పల్లెటూరు వాడు కూడా ఫోన్పే గూగుల్ పే చేసే స్థాయికి వచ్చేసాడు. పల్లెటూరు వాడు అంటే అందరూ చదువు ఉండదని నేను అంటలా, అస్సలు చదువు రానటువంటి అచ్చంగా అక్కడే ఉండి విద్యా విహీనతలో ఉన్న వ్యక్తి సైతం ఈరోజు సెల్ ఫోన్ అద్భుతంగా వినియోగిస్తున్నారు. కొంతమంది ఫోన్ ఆపరేట్ చేస్తుంటే నాకే మైండ్ పోయింది, ఇన్ని వీళ్ళకెట్ట తెలుసురా అని. దేవునికి మహిమ. కాబట్టి ఇంకొంచెం కాలం కరెన్సీ రన్ అయింది. ఎందుకంటే అందరూ విద్యాపరులు లేరు, విద్యా విహీనులు ఉన్నారు కనుక ఇంకొంతకాలం కరెన్సీ లైన్ అయింది. తర్వాత ఇప్పటికే చాలా రద్దయింది, మొత్తం పోయిద్ది. ఇక అందరి డబ్బు, అందరి ఆస్తులు, వస్తువాహనాలు మొత్తం ఇప్పుడు దేనికైనా చూడు, ఆధార్ కార్డు లింక్ చేయాలి, పాన్ కార్డు లింక్ చేయాలి. నువ్వు బైక్ కొన్నా సరే ఆ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి, నువ్వు కారు కొన్నా డీటెయిల్స్ అక్కడ ఉంటాయి, నువ్వు ఇల్లు కొన్నా డీటెయిల్స్ అక్కడ ఉంటాయి, నువ్వు ఫ్లాట్ కొన్నా డీటెయిల్స్ అక్కడ ఉంటాయి, నువ్వు పొలం కొన్నా నీ చరిత్ర అక్కడ ఉంటుంది. దేని మీద పన్ను వేయాలో తన్ని వసూలు చేస్తారు. తన్ను వసూలు చేసేది ఏముంది, తన్నకుండానే పన్ను వేస్తారులే. కట్టకపోతే స్వాహ. చూడు, అందరి లైఫ్, అందరి బ్రతుకు, అందరి రహస్యం మొత్తం ఓపెన్ అయిపోయి అందరి జీవితం అంతా కూడా పోయి ఎక్కడ చేరింది? నీ కన్ను, నీ హస్త సాముద్రికం, ఫింగర్ ప్రింట్స్ మొత్తం ఉన్నాయి అక్కడ. ఆధార్ కార్డు రెడీ చేసేటప్పుడు ఏమేం చెక్ చేశారు గుర్తుందా? ఏం చేశారు? కన్ను సరిగా పెట్టా నీ వ్రేలి ముద్రలు ఉన్నాయి అక్కడ, కన్ను కూడా ఉంది, నీ ఫోటో ఉంది, టోటల్ నీ బయోడేటా ఉంది, నీ పుట్టు పూర్వోత్తరాలు ఉన్నాయి, మొత్తం ఉంది. ఇంకా జస్ట్ జరగాల్సింది ఏంటంటే డబ్బు ఒక్కటి పూర్తిగా అదృశ్యం అవ్వాలి. అది కూడా సగం పడి అయిపోయింది, ఇంకా సగమే ఉంది. కాలం ముంచుకొచ్చింది. ఇప్పుడు ఇది మాకెందుకు చెబుతున్నాం అంటే ఇక్కడే ఒక చిన్న విషయం ఉంది. ఏంటంటే డబ్బు, ప్రజలందరి డబ్బు, అన్ని దేశాల్లో ఉన్న ప్రజలందరి డబ్బు అకౌంట్ల రూపంలోకి ఎప్పుడైతే మారిపోయిద్దో, అన్ని దేశాలు పూర్తిగా ఫోన్పే గూగుల్ పే పొజిషన్లోకి ఎప్పుడైతే వస్తాయో, వాళ్ళ ధనమంతా అకౌంట్ రూపంలోకి ఎప్పుడైతే మార్చేసుకుంటారో అప్పుడు మనోడు లైన్లోకి వస్తాడు. ఎవరో తెలుసా? నాశన పాత్రుడుగు పాప పురుషుడు. మొదట భ్రష్టత్వము సంభవించిందా చదివారుగా, వాడు బయలుపడతాడు. వాడు బయలుపడి వాడు చెప్పే ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? ప్రపంచ ప్రజలారా, మీ దేశాధినేతలు అందరూ కలిసి నన్ను దేవుడిగా గుర్తించి, క్రీస్తుగా గుర్తించి, విను, ఎవరిలా గుర్తించి? క్రీస్తులా గుర్తించి, దేవుడిలా గుర్తించి అందరూ నాకు సాష్టాంగపడి మీ దేశ ప్రభుత్వాలన్నీ తమ అధికారాన్ని తెచ్చి నాకు ఇచ్చాయి. ఇప్పుడు యావత్ ప్రపంచం మీద నేనే రాజుని, అండ్ నేనే దేవుణ్ణి. నేనే రాజుని, నేనే దేవుణ్ణి, నేనే క్రీస్తుని. కాబట్టి మీరందరూ కూడా ఇక నాకు పౌరులై ఉండునట్లు, మీ అందరి చరిత్ర నాకు తెలియనట్లు, మీకు పెద్ద చాకిరేం పెట్టను, చిన్న పని, మీ చేతి యందు కానీ నొసటి యందు కానీ 666 ముద్ర వేయించుకోవాలి. జస్ట్ అంతే, ఇంకా మీరు ఎక్కువేం చేయొద్దు. అదేం చాకిరి కాదు, ఆ ముద్ర ధరించాలి మీరంతే. నువ్వు ఏది చేయాలన్నా, క్రయ విక్రయము, కొనడం అమ్మటం, నువ్వు ఏది చేయాలన్నా
నీ అకౌంట్లో ఉన్న మనీ పక్కవాడి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా, వాడి అకౌంట్లో ఉన్న మనీ నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా, కొనుటకును అమ్ముటకును లావాదేవీలు జరపాలంటే ప్రతి ఒక్కడూ తప్పనిసరిగా 666 ముద్ర ధరించాలి. ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను అన్నాడు ప్రకటన గ్రంథంలో. ఒక్కసారి చూడండి 13-16 వచనం. గట్టిగా 13వ అధ్యాయం 16వ వచనం. 13-16 చూడు. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటో గమనించారా? ఆ ముద్ర గల మనుషులకే తప్ప, అది లేకపోతే క్రయ విక్రయాలు చేయడానికి లేదు. అది ఖచ్చితంగా రూల్ పాస్ అయింది. మనోళ్ళు ఇప్పుడున్న దేశ గవర్నమెంట్ను బట్టి కొంతమంది ఏదో ఊహాగానాలు చేసుకుంటూ ఉన్నారు. అమ్మో వీళ్ళు అట్లా చేస్తారు, వీళ్ళు ఇట్లా చేస్తారని. అబ్బే వీళ్ళు కాదు అసలు. వాడు వస్తాడు, వీళ్ళ తాతయ్య, వీళ్ళని కూడా ఒక దారి చేస్తాడు వాడు. అది అందరినీ. ఏది దేవుడు అనబడునో మనుషుల చేత ఏది పూజింపబడునో దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును గనక అన్నాడు. అంటే దాని అర్థం తెలుసా? మసీదులు బ్యాన్ చేపిస్తాడు, దేవాలయాలను ఆపిస్తాడు, చర్చిలను మూయిస్తాడు. ఎక్కడ ఎవరు ఏం చేయడానికి లేదు, మరొక దాన్ని మొక్కటానికి లేదు. మొక్కితే అయిందే. నేనే దేవుణ్ణి, అందరూ నాకే మొక్కాలి. దేవునికి మహిమ. అచ్చం ఎలా జరిగిద్దంటే, నెబుకద్నెజరు పాలనలో ఒక విగ్రహం చేయించి 127 సంస్థానంలో బబులోను మొత్తం సాష్టాంగ పడండ్రా అని చెప్పాడే. అట్లా సింహాల గుహలో దానియేలును వెయ్యక మునుపు దర్యావేషు పాలనలో 30 రోజుల 40 రోజుల 30 దినములు ఎవ్వరు కూడా తన దైవానికి ప్రార్థన చేయకూడదు, యాచన చేయకూడదు, విజ్ఞాపన చేయకూడదు, ఆరాధన చేయకూడదు. ఎవరు ఏది చేసినా నాకే చేయాలి. ఈ 30 రోజులు నేనే దేవుణ్ణి. నాకు గాక మరి దేనికైనా ప్రార్థన చేసినా, యాచన చేసినా, విజ్ఞాపన చేసినా, స్తుతి చెల్లించినా వాడు సింహాల గుహలో వేయబడతాడు. ఇది కదా దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో జరిగినటువంటి దర్యావేషు పాలనలోని ఆజ్ఞ. యాజ్ ఇట్ ఈజ్గా వాడలా లైన్లోకి వస్తాడనమాట. వాడలా వచ్చి చేసేదానికి ముంగురుతులే ఈ నెబుకద్నెజరు, ఈ దర్యావేషు. అర్థమైందా? ఆనాడు దానియేలు వారి చేత ఇబ్బంది పెట్టబడ్డట్టు అంత్య దినములో సంఘము అలా శోధించబడుతుంది. షడ్రకు మేషాకు అబేద్నెగోలు నాడు నెబుకద్నెజరు చేత అగ్ని పరీక్ష పొందినట్టు సంఘము కూడా క్లైమాక్స్లో అంత్య అబద్ధ క్రీస్తు ద్వారా శ్రమలను ఎదుర్కొంటుంది. ఆ శ్రమలలో సంఘము శుద్ధ సువర్ణం అవుతుంది. ఆ తర్వాత రారాజు క్రీస్తు ప్రభు వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఇది కట్టుకథ కాదు, కహాని కాదు, లేఖన సాక్ష్యం. ఫస్ట్ వాడు బయలుపడాలి. మీరు ఒక్కసారి ఒక మాట చెప్పండి. షడ్రకు మేషాకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డ తర్వాత ప్రభు వారి పక్కన ప్రత్యక్షమయ్యాడా? అందులో వేయబడకముందు వచ్చి నిలబడ్డాడా? పెద్దగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అంటే వేయకముందు ముందు ఎవరు? నెబుకద్నెజరు లైన్లో ఉన్నాడు. నెబుకద్నెజరు వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. నెబుకద్నెజరు వాళ్ళని గద్దించాడు. నెబుకద్నెజరు అగ్నిగుండంలో వేయమన్నాడు. వీడు ఇన్ని తంతులు చేస్తున్నా ఆయన కనపడలా. ఎప్పుడు కనపడ్డాడంటే, ఎప్పుడైతే శ్రమలోనికి వీళ్ళు ఎంటర్ అయ్యారో అప్పుడు ఎంటర్ అయ్యాడు ఆయన. అంత్యాబద్ధ క్రీస్తు మనల్ని శ్రమల్లోనికి నెడతాడు, డౌట్ లేదు. అయితే భయపడాల్సిన అవసరమే లేదు. ఆ శ్రమలోనికి మనం ప్రవేశింపక మునుపు ప్రభు మనకు అదృశ్యుడు. కానీ
అందులోనికి మనం ప్రవేశించినప్పుడు ఆయన మన ప్రక్కనే ఉంటాడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందు. కాబట్టి ప్రియులారా, మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, మీరు ఇక మరో స్టెప్ తీసుకోవాలి. అందుకే ఆ వచనం చదివించాను నేను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఒక్కసారి ఏముందో మీరు చూడండి. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక. అంటే అర్థం ఏంటి? సంకుచితము అంటే ఇరుగైపోయింది, కొద్దిగా అయిపోయింది.